ప్రసాద్ గారి కుటుంబంలో అనామిక పేద కుటుంబం నుంచి వచ్చిన పద్ధతి గల అమ్మాయి. రమేష్ సంపాదన తక్కువ కావటంతో వారు అత్తమామలతో కలిసి ఒక పెంకుటింటు లాంటి చిన్న రేకుల ఇంట్లో నివసిస్తూ ఉంటారు. కాని అవని, అంజలి ఇద్దరూ చాలా ధనిక కుటుంబాల నుంచి వచ్చినవారు. అనామిక చిన్న ఇంటి పక్కనే వారు ఒక పెద్ద విలాసవంతమైన బంగళాను కట్టుకుని విడివిడిగా లగ్జరీ జీవితాన్ని గడుపుతూ ఉంటారు. అంతస్తుల బంగళా ముందు అనామిక ఇల్లు చాలా చిన్నదిగా కనిపిస్తుంది. దీనివల్ల అవని, అంజలిలకు అనామిక అంటే కొంచెం చులకన భావం ఉండేది. ఓ రోజు ఉదయం అనామిక ఇల్లు ఊడుస్తూ ఉండగా పక్కనే ఉన్న పెద్ద బంగళా బాల్కనీలో నిలబడి అవని, అంజలి కాఫీ తాగుతూ మాట్లాడుకుంటున్నారు. చూసావంజలి, మన పెద్దక్కయ్య అనామిక ప్రొద్దుటే లేచి ఆ చిన్న పెంకుటిల్లు తుడవడానికి ఎంత తిప్పలు పడుతుందో. మనలాగా ఒక పని మనిషిని పెట్టుకునే స్తోమత కూడా లేదు పాపం. అవునవని, అసలు ఆ చిన్న రేకుల గది లాంటి ఇంట్లో 4 మనుషులు, 2 పిల్లలు ఎలా ఉంటారో నాకు అసలు అర్థం అవ్వట్లేదు. పైగా ఈ రోజుల్లో కూడా ఆ పాతకాలపు పద్ధతులేమిటో. మన బంగ్లా చూడు ఎంత విశాలంగా ఉందో. ఏ గదికా గది ఏసీలు. అవని, అంజలి, శుభోదయం. కాఫీలు తాగారమ్ములు? ఇల్లు చిన్నదైనా మనసులు పెద్దగా ఉంటే చాలమ్మా. ఉన్నదానిలోనే తృప్తిగా బ్రతకడం మాకు అలవాటే కదా. అదేలే అక్కయ్య, లేని వాళ్ళు ఎప్పుడూ తృప్తి గురించే మాట్లాడతారు. కానీ ఈ సమాజంలో డబ్బు, పెద్ద ఇల్లు లేకపోతే ఎవరూ గౌరవించరు తెలుసా. అయినా అక్కయ్య, నీ పిల్లలు హరీష్, నవ్యలు మా పిల్లలతో ఆడుకోవడానికి మా బంగ్లాలోకి వస్తే మా ఖరీదైన బొమ్మల్ని పాడు చేస్తారేమోనని నాకు కొంచెం భయంగా ఉంది. వాళ్ళకు కొంచెం చెప్పు, మా ఇంటి వైపు రాకుండా ఉండమని. సరేనమ్మా, పిల్లలు కదా అని మీ వైపు వచ్చారంతే. ఇకపై నేను వారిని మీ ఇంటికి పంపించనులే. మా చిన్నింట్లోనే వాళ్ళు ఆడుకుంటారు. అదే వారికి ప్రపంచం. అలా అనామిక తన తోటి కోడళ్ల మాటలకు బాధపడిన ముఖంపై నవ్వు చెదరనివ్వకుండా తన పని తాను చేసుకుంటుంది. ఇంతలో ఇంట్లో నుంచి అత్తగారు శారద, మామగారు ప్రసాదు బయటకొస్తారు. అమ్మా అనామిక, ఏంటమ్మా పొద్దున్నే ఆ ఇద్దరితో మాటలు? వాళ్ళు ధనవంతులన్న గర్వంతో ఉన్నారు. వాళ్ళతో మనకెందుకు పోలిక? నా పెద్ద కోళ్ళ బంగారం అమ్మ. ఈ చిన్నింట్లోనే మమ్మల్ని ఎంతో ఆదరంగా చూసుకుంటుంది. అవునమ్మా అనామిక, నా పెద్ద కొడుకు రమేష్ కొంచెం పేదవాడైనా నువ్వు ఇంటికి కోడలిగా వచ్చాకే మాకు ప్రశాంతత దక్కింది. ఆ పక్కనున్న బంగళాలు నా కొడుకులు సురేషు, అరుణు ఉన్నా వాళ్ళు కనీసం మమ్మల్ని పలకరించడానికి కూడా రారు. డబ్బు వాళ్ళ కళ్ళు గప్పేసిందమ్మా. మావయ్య, అలా అనకండి. వాళ్ళు కూడా మనవాళ్లే కదా. ఈ రోజు కాకపోయినా రేపైనా వాళ్ళ తప్పు వాళ్ళు తెలుసుకుంటారు. రమేష్ కష్టపడుతున్నారు. త్వరలోనే మనకి మంచి రోజులు వస్తాయి. అవునన్నా, అనామిక చెప్పింది నిజమే. నేను త్వరలోనే ఈ ఇంటిని బాగు చేయిస్తాను. ఈ వర్షాకాలం వచ్చేలోపు పెంకులు మార్పించి ఇల్లు గట్టిగా చేయించాలి. జాగ్రత్తరా నాయన, వర్షాకాలం వచ్చేలాగుంది. ఆకాశం చూడు, అప్పుడే మబ్బులు గమ్ముకుంటుంది. అలా అనుకుంటూ రోజులు గడుస్తున్న కొద్దీ వాతావరణంలో మార్పు వచ్చింది. చూస్తూ ఉండగానే వర్షాకాలం రానే వచ్చింది. ఓ రోజు మధ్యాహ్నం ఒక్కసారిగా ఆకాశం నల్లటి మేఘాలతో నిండిపోయింది. ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం ప్రారంభమైంది. రాను రాను వర్షం తీవ్రత ఎక్కువైంది. అనామిక చిన్న ఇల్లు వర్షపు నీటితో తడవసాగింది. అప్పుడు అనామిక ఇంట్లో పిల్లలు హరీషు, నవ్య భయంతో ఏడుస్తూ అనామికని పట్టుకుంటారు. అమ్మా, నాకు చాలా భయం వేస్తుందమ్మా. ఆ ఉరుముల శబ్దం చూడు, ఎంత భయంకరంగా ఉందో. ఇల్లు కూలిపోతుందా అమ్మా? అవునమ్మా, బయట మెరుపులు భయపెట్టేస్తున్నాయి. ఆకాశం బద్దలైపోతున్నట్లుగా ఉంది. నాకు భయం వేస్తుంది. భయపడకండి నాన్న, నేనున్నాను కదా. హరీష్, నువ్వు ధైర్యంగా ఉండాలి. నవ్వే చిన్నపిల్ల కదా, నువ్వే కదా తనకి ధైర్యం చెప్పాలి. నువ్వేడిస్తే తను ఏడుస్తుంది కదా. అమ్మ అనామిక, పిల్లల్ని జాగ్రత్తగా లోపల తీసుకెళ్ళు. ప్రసాద్, మీరైనా పిల్లల ధైర్యం చెప్పకూడదు. బయట వర్షం చూస్తే ఘోరంగా పడుతుంది. అవును శారదా, వర్షం చాలా విపరీతంగా పడుతుంది. పైగా మన ఇల్లు నదికి దగ్గరగా ఉండటం వల్ల వరద నీరు కూడా ఊళ్ళోకి వచ్చేలాగా ఉంది. దేవుడా, మా పిల్లల్ని కాపాడయ్యా. అలా అనుకుంటూ ఉండగానే వర్షం మరింత పెరిగింది. రోడ్లన్నీ జలమయమయ్యాయి. అనామిక పెంకుటిల్లు పాతది కావటంతో పైకప్పు నుంచి నీరు కారటం మొదలైంది. ఒక పక్క కుండపోత వర్షం, మరో పక్క వరద నీరు నెమ్మదిగా అనామిక ఇల్లెక్కి లోపలికి రావటం ప్రారంభమైంది. అత్తయ్య, మావయ్య, ఇటు చూడండి. తలుపుల కింద నుండి వరద నీరు లోపలికి వచ్చేస్తుంది. ఇప్పుడెలా? అయ్యో దేవుడా, నిజంగానే వరద నీరు లోపలికి వచ్చేస్తుందే. అనామిక, కంగారు పడబాకు తెల్లి. ముందు పిల్లల్ని మంచం పైకి ఎక్కించు. ఇంట్లో ఉన్న సామాన్లను ఎత్తులో పెట్టుకుందాం. రమేష్ ఇంకా పన్నుండి రాలేదు. ఫోన్ చేస్తుంటే కలవటం లేదు. శారదా, నువ్వు అనామికకి సాయం చెయ్యి. నేను తలుపుల దగ్గర వరద నీరు రాకుండా బస్తాలు అడ్డు పెడతాను. అమ్మా, నీరు మన కాళ్ళ దగ్గరకు వచ్చేస్తుందమ్మా. నాకు భయంగా ఉందమ్మా. నవ్య కన్నా ఏడవకు తల్లి.
తాతయ్య నానమ్మ ఉన్నారు కదా. హరీష్, చెల్లి చేతిని గట్టిగా పట్టుకోరా. అత్తయ్య, నేను వంటగదిలోని సామాన్లు పైకి సర్దుతాను, మీరు కొంచెం ఆ బట్టలు పెట్టెల్ని మంచంపై పెట్టండి. అలా అనామిక కుటుంబం కష్టకాలంలో కొట్టుమిట్టాడుతూ ఉంటుంది. వరద నీరు మోకాలి లోతుకు చేరుకుంది. అనామిక తన అత్తమామలకు పిల్లలకు ధైర్యం చెప్తూ లోపల హడావిడిగా నీటిని బయటకు తోడే ప్రయత్నం చేస్తుంది. కానీ వర్షం తీవ్రత ముందు ఆమె ప్రయత్నం ఫలించటం లేదు. మరోపక్క పక్కనే ఉన్న ధనిక తోటికోడల బంగళాలో పరిస్థితి భిన్నంగా ఉంది. అప్పుడు మరోపక్క అవని, అంజలిల బంగళా గ్రౌండ్ ఫ్లోర్లోకి కూడా కొద్దిగా నీరు రావటం గమనించి వాళ్ళు తమ భర్తలతో కలిసి హాయిగా టెర్రస్పై ఉన్న రేకుల షెడ్లోకి వెళ్ళిపోయారు. సురేష్, కింద కొంచెం నీళ్ళు వస్తున్నట్లున్నాయి. అందుకే మన లగేజ్ అంతా పైకి తెచ్చేసి ఈ టెర్రస్ పైన ఉన్న షెడ్లో హాయిగా కూర్చున్నాం. ఇక్కడంత వెచ్చగా ప్రశాంతంగా ఉందో కదా. అవునవని, మన బంగ్లా కాబట్టి సరిపోయింది. పై అంతస్తులో ఉన్న ఈ రేకుల షెడ్ చాలా సురక్షితంగా ఉంది. చలి బాగా వేస్తుంది. వేడివేడిగా ఏదైనా తింటే బాగుంటుంది. అరుణ్, నువ్వు మ్యూజిక్ సిస్టమ్ ఆన్ చేయి. ఈ వర్షంలో మనమంతా కలిసి ఇక్కడ ఒక చిన్న పార్టీ చేసుకుందాం. బయట చల్లని గాలి, వేడివేడి సమోసాలు. అబ్బా, ఎంత బాగుందో. అవునంజలి, ఈ భారీ వర్షాన్ని ఎంజాయ్ చేయలే గానీ భయపడితే ఏమొస్తుంది? మ్యూజిక్ ఫుల్ సౌండ్లో పెట్టంజలి. అంజలి, అటు చూడు. మన తోటి కోడలు అనామిక ఇల్లు సగం నీళ్ళలో మునిగిపోయినట్లుంది కదా. పాపం, వాళ్ళు ఆ నీటిలోనే తిప్పలు పడుతున్నట్లున్నారు. వదిలే అవని, వాళ్ళకి మన బంగ్లా లాంటి ఇల్లు లేదు కదా. ఆ పాత ఇంట్లో అలాగే ఉంటారు. మరి మనం ఎందుకు వాళ్ళ గురించి ఆలోచించి మన మూడు పాడు చేసుకోవాలి? మన ఎంజాయ్మెంట్ మనదే. పార్టీ స్టార్ట్ చేద్దాం రండి. అవును, వాళ్ళ గురించి మనకెందుకు? నాన్న అమ్మ కూడా వాళ్ళతోనే ఉంటున్నారు కదా, వాళ్ళే చూసుకుంటారు. మనం ఈ వాతావరణాన్ని ఎంజాయ్ చేద్దాం. అలా అనామిక కుటుంబం కష్టకాలంలో ఉంటే తోడికోడలు అవని, అంజలిలు వారి పరిస్థితిని గమనించినా కనీసం పట్టించుకోలేదు. మానవత్వం లేకుండా తమ టెర్రస్పై ఫుల్ ఎంజాయ్ చేస్తూ పాటలు పాడుకుంటూ పార్టీ చేసుకుంటున్నారు. మరోపక్క కింద అనామిక ఇంట్లో నీరు మరింత పెరిగింది. అత్తయ్య, మావయ్య, నీరింకా పెరిగిపోతుంది. కరెంటు కూడా పోయింది. పిల్లలైతే చలి కొనికిపోతున్నారు. అవునమ్మా అనామిక, నీళ్లు మన మంచం ఎత్తుకొచ్చి అత్తనే. నా జీవితంలో ఇంత పెద్ద వర్షాన్ని, వరదని చూసింది లేదు తల్లి. అనామిక, నువ్వు పిల్లల్ని నీ భుజాలపై వేసుకో. శారదా, నువ్వు అనామికని గట్టిగా పట్టుకో. మనం ఈ కష్టాన్ని ధైర్యంగా ఎదుర్కోవాలి. రమేష్ ఎక్కడున్నాడు ఏంటో, వాడొస్తే మనకి కాస్త ధైర్యంగానన్నా ఉండిద్ది. మావయ్య, రమేష్ గారి గురించి కంగారు పడకండి. ఆయన ఎక్కడున్నా సురక్షితంగానే ఉంటారు. మనం ఈ రాత్రికి ఈ ఇంట్లోనే ఎలాగోలా గడపాలి. పిల్లలు, మీరు ఆ పెద్ద టేబుల్పై కూర్చోండి. నేను మా అమ్మ ఇక్కడే నిలబడతాం. అమ్మా, నీ కాళ్ళు నీటిలో నానిపోతున్నాయి కదమ్మా, నీకు చలి వేయట్లేదా? లేదులే నాన్న, మీరంతా క్షేమంగా ఉంటే నాకు చలివేయదు. దేవుడు మనల్ని చూస్తున్నాడు. ఈ వరద నీరు త్వరలోనే తగ్గిపోతుంది. ఆ రాత్రంతా అనామిక కుటుంబానికి నరకప్రాయంగా మారింది. చలి, భయం, ఆకలి ఉన్నా అనామిక ఒక్క క్షణం కూడా ధైర్యాన్ని కోల్పోలేదు. అత్తమామలని ఓదారుస్తూ పిల్లల్ని తన గుండెలకు హత్తుకుంటూ ఆ వరద నీటితో పోరాడింది. మరోపక్క పక్క బంగ్లాలో అవని, అంజలిలు తమ పార్టీ పూర్తి చేసుకుని హాయిగా నిద్రపోయారు. అలా ఉండగా మరుసటి రోజు ఉదయం సమయంలో వర్షం కొంచెం తగ్గుముఖం పట్టింది. వరద నీరు నెమ్మదిగా ఓడిపోవటం ప్రారంభమైంది. అనామిక ఇంటి నుంచి నీరంతా బయటకు వెళ్ళిపోయింది. కాని ఇల్లంతా బురదమయంగా మారింది. అనామిక, నాన్న, అమ్మా, మీరంతా బాగున్నారా? రాత్రంతా వరదలో చిక్కుకుపోయాను. రోడ్లు మూసేయటం వల్ల రాలేకపోయాను. రమేష్, మీరొచ్చారా? మేం బానే ఉన్నాము. మీ తల్లిదండ్రులు, పిల్లలు సురక్షితంగానే ఉన్నారు. దేవుడి దేవల్ల ఈ గండం గట్టెక్కాం. అవును రమేష్, అనామికే మా ప్రాణాలుగా పడింది. రాత్రంతా నిద్రపోకుండా పిల్లల్ని, మమ్మల్ని జాగ్రత్తగా చూసుకుంది. తను లేకుంటే మేము ఈ వరదలో ఎక్కడికో వెళ్ళిపోయేవాళ్ళం రా. రమేషు, నీ భార్య ఈ ఇంటికి మహాలక్ష్మిరా. రాత్రంతా మోకాలలోతు నీటిలో నిలబడి మమ్మల్ని కాపాడింది. అది వినగానే రమేష్ కన్నీళ్లతో అనామికని చూశాడు. ఆ బురద ఇల్లు చూసి అతనికి బాధేసింది. ఇంతలో సురేష్, అరుణ్, అవని, అంజలిలు తమ బంగళా నుంచి కిందకి దిగి బయటకొచ్చారు. వారి ఇల్లు ఎత్తులో ఉండటం వల్ల వారికి ఎలాంటి నష్టమూ జరగలేదు. కానీ పక్కనే అనామిక ఇల్లు దారుణమైన స్థితిలో ఉండటం, అనామిక కుటుంబం బురదలో నిలబడి ఉండటం వారు చూశారు. అంజలి, అచ్చుడు, అనామిక అక్కయ్య ఇల్లంతా బురదైపోయింది. రాత్రంతా వాళ్ళు ఎంత నరకం అనుభవించారో కదా. అవునవని, మనమేమో హాయిగా ఎంజాయ్ చేసాం పైన. కానీ అత్తయ్య, మావయ్య కూడా ఆ బురదలోనే ఉండిపోయారు. మనకు కనీసం వాళ్ళని బంగ్లాలోకి పిలవాలన్న ఆలోచన కూడా రాలేదు. మన స్వాదం చూసి నాకు చాలా సిగ్గుగా ఉంది. అవునరుణ్, మన అన్నయ్య రాత్రి లేకపోయినా వదినొక్కతే ఉండి అమ్మా నాన్నల్ని కాపాడుకుంది. మనం కొడుకులు అయిండు కూడా కనీసం వాళ్ళని పట్టించుకోలేదు. పదండి, వెళ్ళి మాట్లాడదాం. మనం చేసింది చాలా పెద్ద తప్పు.
అలా అంటూ నలుగురు నెమ్మదిగా అనామిక ఇంటి గుమ్మం దగ్గరికొచ్చారు. అక్కడ శారదా ప్రసాదులు కోపంగా బాధతో వారి వైపు చూశారు. ఎందుకు వచ్చారా ఇక్కడికి? మీ పెద్ద బంగ్లాలో రాత్రంతా హాయిగా నిద్రపోయారుగా. ఇక్కడ మీ అమ్మ నాన్న నేలలో మునిగిపోతుంటే కనీసం ఒక్కసారినే వచ్చి చూశారా? డబ్బు గర్వంతో కళ్ళు మూసుకుపోయాయి మీకు. అనామిక పేద ఇల్లని చులకనగా చూశారు. కాని రాత్రి తను చూపించిన గుండె ధైర్యం, సంస్కారం మీ ఇద్దరి కోడళ్ళ దగ్గరుందా? అక్కయ్య, మమ్మల్ని క్షమించక్కయ్య. మేము డబ్బు గర్వంతో చాలా తప్పుగా మాట్లాడాం. రాత్రి నువ్వంత కష్టంలో ఉంటే మేమేమి పైన పార్టీ చేసుకున్నాం, నిర్లక్ష్యంగా ఉన్నాం. క్షమించక్క. అవునక్కయ్య, తోటికోడల మైండ్ కూడా కష్టకాలంలో నీకు తోడుగా నిలబడలేకపోయాం. అత్తయ్య, మావయ్య, మీ వల్లే బతికారు వాళ్ళు కూడా. మా తప్పు మాకు తెలిసింది. ప్లీజ్ అక్క, మమ్మల్ని క్షమించు. అవని, అంజలి, బాధపడద్దు. తోటికోడల మధ్య చిన్న చిన్న గొడవలు, పంతాలు సహజమే. కానీ కష్టం వచ్చినప్పుడు మనమంతా ఒక్కటే. మీ తప్పు మీరు తెలుసుకున్నారు కదా, నాకదే చాలు. అవును తమ్ముళ్ళు, వదినలు, బంధాలు, అనుబంధాలు డబ్బుతో రావు. మనం కలిసి ఉంటేనే కుటుంబానికి అందం. అన్నయ్య, ఇకపై మేము ఇలాంటి తప్పు చేయం. అందరం కలిసిమెలిసి ఉందాం. ముందు ఈ బురద ఇంటిని వదిలేసి మీరంతా మా బంగ్లాలోకి రండి. అవునమ్మా, మనమంతా ఒకే ఇంట్లో కలిసిందాం. అనామిక వదినే ఈ ఇంటికి పెద్ద కొడలు. వదిన మాటకి మేమెప్పుడు ఎదురు చెప్పాం. అనామేక, చూసావా తల్లి, నీ ఓపికే ఈరోజు నీ తోటికోడల మనసులను మార్చింది. అత్తయ్య, వర్షం వెలిశాక ఆకాశంలో ఇంద్రధనస్సు వచ్చినట్లు ఈ వరద కష్టం మన కుటుంబంలో ఐక్యత అనే వెలుగు నింపింది. ఇంతకంటే నాకు ఇంకేం కావాలి చెప్పండి అత్తయ్య. ఇప్పుడైతే నాకు చాలా సంతోషంగా ఉంది. అలా అనామిక తన సహనంతో, మంచితనంతో వరద కష్టాన్ని జయించటమే కాకుండా తన ధనిక తోటికోడళ్ల మనస్సుల్ని గెలుచుకుంది. ఆ రోజు నుంచి అవని, అంజలీలు అనామికను ఎంతో గౌరవిస్తూ ముగ్గురు తోటికోడళ్ళు అత్తమామలతో కలిసి ఆ పెద్ద బంగళాలు ఎంతో సంతోషంగా, ఐక్యంగా జీవించసాగారు. ఇది వాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే. ప్రసాద్ గారిల్లు పెంకుటిల్లు అయినా ఒక పెద్ద కోటలా ఉంటుంది. ఆ ఇంట్లో అత్తగారు శారద చాలా కఠినంగా ఉంటుంది. ఇంటి పనులైనా, ఆచారాలైనా ఆమె గీసిన గీత దాటడానికి ఎవ్వరూ సాహసించరు. ప్రసాద్ మాత్రం చాలా నెమ్మదస్తుడు. విశేషం ఏంటంటే ముగ్గురు కోడళ్ళు గర్భవతులే. అందులో పెద్ద కోడలు అనామికకి నెలలు నిండాయి. ఒకరోజు ఊర్లో వర్షాలు మొదలయ్యాయి. రమేష్, సురేష్, అరుణ్ ముగ్గురు వ్యాపార పనుల మీద పట్నం వెళ్లాల్సొచ్చింది. అమ్మా, మేం ముగ్గురం పట్నం వెళ్ళొస్తాం. అక్కడికి వెళ్లి సరుకులు చూసుకొని పాత బాకీలేమైనా ఉంటే వసూలు చేసుకుని వస్తాం. వాతావరణం ఏమీ బాగోలేదు, వర్షం పడేలా ఉంది. నువ్వేమో ఎప్పుడూ ఏవేవో పనులు చేస్తూ ఉంటావు. కొంచెం జాగ్రత్తగా ఉండు. నాన్నకు మందులు సమయానికివ్వు. కోడలను కూడా జాగ్రత్తగా చూసుకో. నా ఇంటిని, నా కోడలని ఎట్టా చూసుకోవాలో నాకు బాగా తెలుసురా. నువ్వే నాకు అప్పుడే నేర్పక్కర్లా. నేను పుట్టి పెరిగి నిల్లిది. మీరు జాగ్రత్తగా వెళ్ళిరండి. ఆ పట్నంలో ఎవరెట్టా ఉంటారు ఏమో. ఎవరి దగ్గర మోసపోబాకండి. అనామికకేం 9వ నెల. ఏ క్షణమైన నొప్పులు రావచ్చు. మీరేవేవో కుంటి సాకులు చెప్పి ఆలస్యం చేయకుండా త్వరగా ఇంటికి చేరుకోండి. అలాగేనమ్మా, నువ్వు చెప్పినట్టే చేస్తాం. కానీ చూడు, అవని, అంజలి కూడా గర్భవతులు కదా. వాళ్ళిద్దరికి ఇప్పుడు 5వ నెల. ఎక్కువ శ్రమ పడకూడదని డాక్టర్ గారు చెప్పారు. వాళ్ళతో ఏవేవో పనులు చేయించి వాళ్ళని ఇబ్బంది పెట్టుకో. నేను అలానే ఏదో రాచి రంపాన పెడుతున్నట్టు మాట్లాడతావేంట్రా? ప్రెగ్నెన్సీ కదా అని రోజంతా మంచం మీద పడుకుంటే పుట్టబోయే బిడ్డలకి మంచిది కాదు. వాళ్ళ ఆరోగ్యానికి కూడా మంచిది కాదు. కదలకుండా పడుకుంటే కండరాలు బట్టి అత్తే. కొద్దిగా అటు ఇటు నడుతున్నా చిన్న చిన్న పనులు చేస్తేనే సుఖప్రసవం అవుద్ది. మీరు ముందు బయలుదేరండి, నా పని నేను చేసుకుంటా. సరే అమ్మా, మేం వెళ్ళొస్తాం. నాన్నా, మందులు వేసుకున్నారా? మేం త్వరగానే వచ్చేస్తాం. జాగ్రత్త. జాగ్రత్తరా బాబులు. వర్షం బాగా పడేలాగుంది. గొడుగులు తీసుకెళ్ళండి. ఆ పట్టణంలో ట్రాఫిక్ అది ఎక్కువగా ఉంటుంది. రోడ్లు దాటేటప్పుడు చూసుకొని వెళ్ళండి. పని పూర్తవగానే ఇంకేమీ ఆలోచించకుండా త్వరగా వచ్చేయండి. అలా అనుకుంటూ ముగ్గురు కొడుకులు పట్నం వెళ్లారు. వాళ్ళు వెళ్లిన కాసేపటికే మధ్యాహ్నం నుంచి వాతావరణం పూర్తిగా మారిపోయింది. ఆకాశం దట్టమైన నల్లటి మేఘాలతో నిండిపోయింది. ఉరుములు, మెరుపులతో భారీ వర్షం మొదలైంది. అనామిక, నెమ్మదిగా నడు. పదే పదే చెప్తున్నా ఎనవెందుకు? నెలలు నిండిందానివి. ఆ బరువులు ఎత్తకో. నీకు చేత కాకపోతే అవనీకో, అంజలికో చెప్పు, వాళ్ళు చేస్తారు. అవని, అంజలి, మీరిద్దరూ ఆ కూరగాయలు తరిగి పెట్టండి. నేనెళ్ళి బియ్యం కడిగొత్తాను. అత్తయ్య, బయట వర్షం చాలా భయంకరంగా పడుతుంది. ఎప్పుడూ లేని విధంగా ఉరుముల శబ్దాలకి గుండె దడదడలాడిపోతుంది. నాకెందుకో చాలా భయంగా ఉంది అత్తయ్య. అవునత్తయ్య, కరెంటు కూడా పోయింది. నాకు కూడా చాలా భయంగా ఉంది. వీళ్ళింకా పట్నం నుంచి రాలేదు. వాళ్ళ ఫోన్ కూడా కలవట్లేదు. ఏమైందో ఏంటో. ఆడాలంటే అంత భయస్తులాగా ఉండకూడదు. కొంచెం ఉరుముకే భయపడితే రేపు ప్రసవ వేదన ఎట్టా భరిస్తారు? ధైర్యంగా ఉండండి.
వాళ్ళు సాయంత్రానికి వస్తారులే, అలాకేం కాదు. మీరు మీ పని చూసుకోండి. మీ మావయ్య గదిలో ఉన్నాడు, వెళ్ళి అనామికకి వేడివేడి పాలు తీసుకురా అంజలి. కరెంట్ లేకపోతే ఏంటి, మన దగ్గర లాంతర్లు ఉన్నాయిగా. అలాగే అత్తయ్య, నేను ఇప్పుడే వెళ్ళి పాలు తీసుకొస్తాను. వంటగదిలో ముగ్గురు కోడళ్ళు పనిచేస్తున్నారు. బయట వర్షం శబ్దానికి వాళ్ళలో కొంచెం ఆందోళన మొదలైంది. అలా అనుకుంటూ ఉండగా సాయంత్రం అవుతున్న కొద్దీ వర్షం భీభత్సంగా మారింది. గోదావరి నది ఉప్పొంగి ఊళ్ళోకి వరద నీరు రావటం మొదలైంది. ఊళ్ళో వాళ్ళంతా హాహాకారాలు చేస్తున్నారు. ఎక్కడ చూసినా నీళ్లే నీళ్లు. ప్రసాద్ కంగారుగా తడిసిపోయి బయట నుంచి లోపలికొచ్చాడు. అతని ముఖంలో చాలా భయం కనిపిస్తుంది. శారదా, శారదా, ఎక్కడున్నావే? ఊళ్ళోకి గోదావరి వరద వచ్చేసింది. నేను కళ్ళారా చూసొస్తున్నా. నీళ్ళు ఇప్పటికే వీధిలోకి వచ్చేసినాయి. మన ఇంటి వైపు వేగంగా దూసుకొస్తున్నాయి. అబ్బాయిలకి ఫోన్ చేస్తుంటేనేమో సిగ్నల్స్ అయ్యి లేవు. వాళ్ళెక్కడో చిక్కుకుపోయినట్టున్నారు. నాకెందుకు భయంగా ఉంది శారదా. ఏవండి, ముందు మీరు కంగారు పడద్దు. మీరు కంగారు పడితే పిల్లలు ఇంకా భయపడిపోరు. మందే పళ్ళ పిల్లి కాబట్టి నీళ్లు లోపలికి వచ్చేస్తాయి. వెంటనే మీరు ఒక పని చెయ్యండి. ఏం ఆలోచించకుండా మన పైనున్న డాబా మీదకే అవసరమైన మందులు, నీళ్ళ బాటిల్స్ తీసుకెళ్ళండి. నేను వెళ్ళి పిల్లల్ని తీసుకొస్తా. తొందరగా వెళ్ళండి. మావయ్య, నిజంగా వరద వచ్చేస్తుందా? నాకు కడుపులో భయంగా ఉందండి. నాకెందుకు నొప్పులు వస్తున్నట్టు అనిపిస్తుంది. నేను నడవలేనండి. అత్తయ్య, మేము మెట్లు ఎక్కలేం. కరెంట్ లేదు, చీకటిగా ఉంది. మెట్లు కూడా జారుతూ ఉంటాయి. మాకు చాలా భయంగా ఉంది అత్తయ్య. ఏడవకండి, ఏడేస్తే ఏం వచ్చుద్ది? నేనున్నాను కదా ఇక్కడ. భయపడ్డానికి నేనేమైనా పోయానా? అనామిక, నా చేయి గట్టిగా పట్టుకో. అవనే, అంజలి, మీరు ఒకరి చేతిలో ఒకరు పట్టుకొని నా వెనకాలేరండి. ఒక్క అడుగు కూడా తప్పనీయబాకండి. జాగ్రత్తగా మెట్లు ఎక్కండి. నేను టార్చ్ లైట్ వేస్తాను. అలా అనుకుంటూ ఉండగానే వరద నీరు ఇంటి తలుపులు బద్దలు కట్టుకుని లోపలికి రానే వచ్చింది. క్షణాల్లో మోకాల్లోతు నీళ్లు ఇల్లంతా నిండిపోయాయి. ఇంట్లోని సామాన్లన్నీ నీళ్లలో తేలటం మొదలయ్యాయి. కోడళ్ళు ముగ్గురు భయంతో వణికిపోతున్నారు. వాళ్ళకి ఏడుపు వచ్చేస్తుంది. ప్రసాద్ అప్పటికే డాబా మీదకు చేరుకుని వాళ్ల కోసం ఎదురు చూస్తున్నాడు. శారద ఒక చేత్తో అనామికాన్ని పట్టుకుని మరో చేత్తో టార్చ్ లైట్ పట్టుకుని చాలా జాగ్రత్తగా మెట్లెక్కిస్తుంది. అత్తయ్య, అబ్బా, నా వల్ల కావట్లేదు. నా కడుపులో నొప్పి విపరీతంగా పెరుగుతోంది. బహుశా నిజంగానే నొప్పులు వస్తున్నాయేమో అత్తయ్య. నేను ఒక్క అడుగు కూడా వేయలేను. నన్ను వదిలేయండి. మీరు వెళ్ళిపోండి అత్తయ్య. నోరు మియ్యానామేక, ఏం మాట్లాడుతున్నావు పిచ్చదానా? నిన్ను వదిలేయడానికి నేనేం కసాయిదాన్ని కాదు, నీ అత్తని. ఆ తల్లి భవానీ కటాక్షం మన మీద ఉంది. నీకేం అవ్వదు. ఇంకో 10 మెట్లే ఉన్నాయి. గట్టి ఊపిరి పీల్చుకుంటూ ఎక్కు. నీ ధైర్యమే నీ బిడ్డకి రక్ష. నిన్నెప్పటికి వదిలిపెట్టనమ్మా. అక్క, భయపడకు. మేమున్నాం కదా. ముందు అత్తయ్య ఉన్నారు. అత్తయ్య చేయి వదలకు. వెనకాల మేమున్నాం. అత్తయ్య చెప్పినట్టు చెయ్యి. మనం త్వరగా పైకి వెళ్ళిపోదాం. అలా అంటూ చాలా కష్టపడి అందరూ డాబా పైకి చేరుకున్నారు. డాబా మీద చిన్న గది ఉంది. పాత సామాన్లు పెట్టుకునే గది అది. అందులోకి అందరూ వెళ్లారు. కింద ఇల్లంతా వరద నీటిలో మునిగిపోతుంది. బయటేమో కోరుగాలి, ఎడతెరిపి లేని వర్షం, భయంకరమైన చీకటి. అనామిక నొప్పితో కుమిలిపోతుంది. అత్తయ్య, నొప్పి చాలా ఎక్కువ అవుతుంది. నాకు ప్రాణం పోతున్నట్టు అనిపిస్తుంది. భయంగా ఉంది. ఆయన లేరు. కనీసం వాళ్ళైనా వస్తే బాగుండు. నన్ను హాస్పిటల్కి తీసుకెళ్లేవారు కదా. మావయ్య, ఆయన వాళ్ళు ఎక్కడ చిక్కుపోయారో ఏంటో. ఫోన్ అసలు కలవట్లేదు. వాళ్ళకి ఈ వరద విషయం తెలుసుంటుందా? వాళ్ళు క్షేమంగానే ఉన్నారా మావయ్య? వరదల్లో రోడ్లన్నీ కొట్టుకుపోయి ఉంటాయి తల్లి. వాళ్ళెలాగొస్తారు? వాళ్ళకేం చెయ్యాలో కూడా అర్థం కావటం లేదు నాకు. దేవుడా, నా కోడలని, అలా కడుపులోని బిడ్డల్ని నువ్వే కాపాడాలి తండ్రి. మాకింక వేరే దిక్కు లేదు. యావండి, మీరిట్ట ఏడిస్తే వీళ్ళకెవరు ధైర్యం చెప్తారు? మాగాళ్ళు వై ఉండి కూడా ఇట్ట భయపడితే ఎట్టా? అనామికకి ఇవి డెలివరీ నొప్పులు కాదు, కేవలం భయం వల్ల, టెన్షన్ వల్ల వస్తున్న నొప్పులు. అనామిక, ఇటు చూడు, నా వైపు ప్రశాంతంగుండు. ఏం అవ్వదు. నేనున్నానుగా. గట్టి ఊపిరి పీల్చుకొని వదులు. అత్తయ్య, బయట గాలికి చలి చాలా పెరిగిపోతుంది. మాకు బాగా వణుకొస్తుంది. వాన నీళ్లకి అంత తడిసిపోయి ఉన్నాం కదా. అనామిక అక్కకి కప్పుకోవడానికి కనీసం ఒక చిన్న దుప్పటి కూడా లేదు. అక్క వణుకుతుంది చూడండి. అవును, చలికి వీళ్ళకి జ్వరం వస్తే ప్రాణాలకి ప్రమాదం. అనామిక పరిస్థితి మరీ సున్నితంగా ఉంది. దుప్పట్లో ఎమర్జెన్సీ కిట్ బ్యాగు, డ్రై ఫ్రూట్స్ అన్నీ కింద నా గదిలో ఉండిపోయాయి. నేను కిందకెళ్ళి తీసుకొస్తాను. వద్దు శారదా, కింద నీళ్ళు ఇప్పటికే మెళ్ళవుతున్నాయి. ఫర్నిచర్ అంతా కొట్టుకుపోతుంది. లోపల కరెంట్ షాక్ ఉందేమో. ఎక్కడైనా వైర్లు దిగిపడి ఉంటాయి. వరద నీళ్లతో పాములు, తేళ్లు వస్తాయి. నువ్వెళ్ళమాకు, నేను వెళ్తాను. నాకు కొంచెం ఈతైనా వచ్చుగా. యావండి, మీకు ఆయాసం ఎక్కువ. పైగా మీకు మొన్నే జ్వరం వచ్చి తగ్గింది. మీరు నీళ్ళల్లో దిగితే అసలు పైకి రాలేరు.
నా కోడల్లో చెల్లో వణికిపోతుంటే నేను చూస్తూ ఎట్ట ఊరుకోగలను? అనామికకి నీరసం వస్తే తట్టుకోలేదు. నేను వెళ్ళి తీరతాను. మీరు వీళ్ళని జాగ్రత్తగా చూసుకోండి. నాకేం అవ్వదు. నేను పల్లెటూరు దాన్ని. నాకు నీళ్ళంటే భయం లేదు. వద్దత్తయ్య, మీరు కిందికి వెళ్ళొద్దు. దయచేసి వెళ్ళొద్దు. నాకు చలి లేదు. నాకేం వద్దు. మీ ప్రాణాలకి రిస్క్ వద్దు. మీరు మా కోసం ఇలా కష్టపడ్డా నేను చూడలేను. అవునత్తయ్య, మొన్నటి వరకు మమ్మల్ని ఎప్పుడు ఏవేవో పనుల గురించి తిడుతూ ఉండేవాళ్ళు. ఇప్పుడు మా కోసం ప్రాణాలు ఎందుకు పనంగా పెడుతున్నారు? మేము ఈ చలిని ఎలాగోలా భరిస్తాం. మీరిక్కడే ఉండండి. పిల్లలారా, తిట్టడం నా కఠినత్వం కాదు, నా ప్రేమ, నా బాధ్యత. మిమ్మల్ని నా సొంత కూతురులాగా చూసుకుంటాను కాబట్టే మీ తప్పులు సరిదిద్దా. ఈ అత్తగారి కఠినత్వం వెనక ఎంత పేగు బంధం ఉందో మీకు తెలియదమ్మా. మీరు నా ఇంటి మహాలక్ష్ములు. మిమ్మల్ని కాపాడుకోవడం నా ధర్మం. ఏవండి, నేను రాకపోతే ఇలా జాగ్రత్తగా చూసుకోండి. భయపడకండి, నేను తొందరగా వచ్చేస్తాను. అలా చెప్పి శారద ఎవరి మాట వినకుండా డాబా మెట్లు దిగి వరద నీటిలోకి ప్రవేశించింది. నీళ్లు దాదాపు ఆమె మెడ వరకు ఉన్నాయి. భయంకరమైన చల్లదనం ఆమె ఎముకలను కొరికేస్తుంది. ఇంట్లోని సామాన్లన్నీ తేలుతూ ఆమెకు అడ్డుపడుతున్నాయి. భయంకరమైన చీకటి. పైన ప్రసాదు, ముగ్గురు కోడళ్ళు ఏడుస్తూ దేవుణ్ణి ప్రార్థిస్తున్నారు. ప్రతిక్షణం వాళ్లకు ఒక యుగంలా గడుస్తుంది. దేవుడా, నా భార్యని కాపాడు తండ్రి. తనకి తన కుటుంబం అంటే ప్రాణం. తనకి ఏ ఆపద రానివ్వబాకు. తన మొండి ధైర్యమే తనని కాపాడాలి. అత్తయ్య కోసం నాకు చాలా భయంగా ఉంది. ఎప్పుడో ఒక మాట అన్నా మన మంచిగా అనేది కదా. మనమే అత్తయ్యని అపార్థం చేసుకున్నాం. ఆవిడ మన కోసం ప్రాణాలకు తెగిస్తుంది. అత్తయ్య, త్వరగా వచ్చేయండి. మీరు లేకుండా నేను ఉండలేను. అప్పుడు కింద నీళ్లలో శారద చాలా కష్టపడుతుంది. నీళ్ల ప్రవాహం చాలా బలంగా ఉంది. ఆమె తన గదిలోకి వెళ్లి కబోర్డుపై ఉన్న 2 పెద్ద దుప్పట్లు, ఒక ఎమర్జెన్సీ మందుల కిట్టు, కొన్ని బిస్కెట్లు, డ్రై ఫ్రూట్స్ ఉన్న కవరు తీసుకుంది. వాటన్నిటినీ తడవకుండా ఒక ప్లాస్టిక్ సంచిలో కట్టి తలపై పెట్టుకుని తిరిగి మెట్ల వైపు రాసాగింది. ఒక్కసారిగా ప్రవాహ వేగానికి ఒక పెద్ద చెక్క సోఫా ఆమెను బలంగా ఢీకొట్టింది. శారద నీళ్లలో మునిగిపోయింది. పైనేమో అందరూ కంగారు పడుతున్నారు. అత్తయ్య వెళ్ళి 10 నిమిషాలు దాటింది, ఇంకా రాలేదు. ఏమైందో ఏంటో. నేను కిందకెళ్తాను. ఇంక నేను ఆగలేనమ్మా. యావండి, నేను వచ్చేసా. ఎవరు కిందకి రాబాకండే, నేనే పైకొత్తా. అలా అంటూ శారద సంచిని డాబా మీదకు విసిరేసి విపరీతంగా ఆయాసపడుతూ పైకొచ్చింది. ఆమె తలకి సోఫా తగిలిన చోట దెబ్బ తగిలి రక్తం గారుతుంది. చలికి విపరీతంగా వణుకుతుంది శారద. ఆమెను చూడగానే కోడళ్ళు ముగ్గురు ఆమెను పట్టుకుని బోరున ఏడ్చేశారు. అత్తయ్య, ఏంటత్తయ్య దెబ్బ? రక్తం కూడా వస్తుంది. మా కోసం మీ ప్రాణాలు పోగొట్టుకుంటారా? మిమ్మల్ని ఇలా చూస్తుంటే నా గుండె ఆగిపోయేలా ఉంది. నాకేం కాలేదులేమ్మా, చిన్న గీత పడిందంతే. నేను నీళ్ళల్లో పడలేదులే. ఆ సోఫా కొంచెం తగిలింది. ముందు దుప్పట్లు కప్పుకోండి. అనామికకి 2 దుప్పట్లు వేయండి. అంజలి, ఆ డ్రై ఫ్రూట్స్ తీసి అనామికకి తినిపించు. ఈ మందులు వేసుకోండి. ఎవరికైనా జ్వరం వస్తుందేమో చూసుకోండి. మమ్మల్ని క్షమించండి అత్తయ్య. మీరు రాక్షసులా ఉంటారని మేము లోపల అనుకునేవాళ్ళం. కానీ మీరు మా పాలిట దేవత అత్తయ్య. ఈరోజు మీరే లేకపోతే మాకేమయ్యేదో. మా ప్రాణదాత మీరు. నేను కఠినంగా ఎందుకుంటానంటే, ఆడపిల్లలు ఎప్పుడు అన్ని పరిస్థితులను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి. ఎప్పుడూ సున్నితంగా ఉండకూడదు. బద్ధకంగా ఉంటే రేపు మీ పిల్లల భవిష్యత్తుని ఎలా తీర్చిదిద్దుతారు? నా కోడళ్ళు నాకంటే గొప్ప వాళ్ళు కావాలన్నదే నా ఆశమ్మా. మీరేడితే నా కడుపు తరుక్కుపోద్ది తల్లి. నా బిడ్డలకి నా వల్ల ఏ ఆపద రానివ్వను. అత్తయ్య, మీరు దగ్గరుండి ధైర్యం చెప్తుంటే నా నొప్పులు కూడా తగ్గాయి. మీరు మా అత్తగారు కాదు, నా కన్న తల్లి. ఇంకెప్పుడు మిమ్మల్ని అపార్థం చేసుకోను. శారద, నువ్వీ రోజు చేసిన పనికి నా గుండె గర్వంతో ఉప్పొంగిపోతుంది తెలుసా? ఆడది అనుకుంటే తన కుటుంబాన్ని ఏ విపత్తు నుంచైనా కాపాడుకోగలదని నిరూపించావు. నువ్వు మా ఇంటికి నిజంగా మహాలక్ష్మివి. ఆ రాత్రంతా శారద తన పంటి బిగువన చలిని భరిస్తూ తలకు చిన్న గుడ్డతో కట్టుగట్టుకుని తన ముగ్గురు కోడళ్లను అక్కును చేర్చుకుని కూర్చుంది. వారికి ఏవేవో కథలు చెప్తూ, తన చిన్నప్పటి ముచ్చట్లు చెప్తూ, ధైర్యం చెప్తూ రాత్రి గడిపింది. అనామికకు ఎలాంటి ఇబ్బంది లేకుండా పదే పదే ఆమె పరిస్థితి చూసుకుంటూ ఉంది. మరుసటి రోజు ఉదయం వర్షం పూర్తిగా ఆగిపోయింది. వరద నీరు నెమ్మదిగా తగ్గటం మొదలైంది. ఉదయం 8 గంటల సమయంలో బయట పడవ చప్పుడు వినిపించింది. అమ్మా, నాన్నా, అనామిక, మీరెక్కడున్నారు? అవని, అంజలి, మీకు వినిపిస్తుందా? అమ్మా, ఎక్కడున్నారు మీరు? అబ్బాయిలొచ్చారు. రేయ్, మేం డాబా మీదున్నాంరా. అందరం క్షేమంగానే ఉన్నాం. ఇక్కడికి రండి. అప్పుడు కొడుకులు ముగ్గురు రెస్క్యూ బోట్లో ఇంటి దగ్గరికి చేరుకున్నారు. డాబా పైకొచ్చి అక్కడున్న పరిస్థితి చూసి వాళ్లు కన్నీళ్లు పెట్టుకున్నారు. తమ తండ్రి, భార్యలు, తల్లి పడ్డ కష్టం చూసి చలించిపోయారు.
శారద తలకున్న గాయం చూసి రమేష్ పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. అమ్మా, ఏంటమ్మా ఇది? నీకు దెబ్బలా తగిలింది? నేను ఇలా చూస్తుంటే నా ప్రాణం పోతుంది. అనామిక, నువ్వు క్షేమమేనా? నీకేం కాలేదు కదా? నేను క్షేమంగానే ఉన్నానండి. కాని మీ అమ్మగారు నిన్న రాత్రి మా కోసం ప్రాణాలకు తెగించి కాపాడారండి. కింద వరద నీళ్ళలో మునిగిపోయారు. గాయపడి మరీ మా కోసం దుప్పట్లు, మందులు తెచ్చారు. ఆవిడ లేకుంటే నేను, నా కడుపులో బిడ్డ, అవని, అంజలి ఎవరూ బ్రతికే వాళ్ళం కాదు. ఆవిడ మాకు పునర్జన్మిచ్చారు. అమ్మా, నిన్నెప్పుడూ అర్థం చేసుకోలేకపోయానమ్మా. నీ కఠినత్వం వెనుక ఎంత పెద్ద మనసు దాగుందో ఇప్పుడు అర్థమైంది. మమ్మల్ని క్షమించమ్మా. అవునమ్మా, మమ్మల్ని క్షమించు. నిన్ను, నాన్నని, కోడలని ఈ కష్టంలో వదిలేసి వెళ్ళాం. మేము ఉండి ఉంటే నీకీ పరిస్థితే వచ్చేది కాదు. పిచ్చపిల్లలారా, నేను తల్లినే. తల్లి తన పిల్లల కోసం ఏవైనా చేసుద్ది. నా కోడల్లో నా ప్రాణాలరా, వాళ్ళని రక్షించుకోవడం నా బాధ్యత కాదా? ఇక మీ భార్యల్ని జాగ్రత్తగా పడవలోకి ఎక్కించండి. అనామికని వెంటనే హాస్పిటల్లో చెక్ చేయించాలి. పదండి, ఆలస్యం చేయవాకండి. రండ్రా, అందరం కలిసి వెళ్దాం. ఈ వరద మన ఇంటిని ముంచినా మన మనసులో ఉన్న అపోహల్ని మాత్రం గడిగేసింది. మన కుటుంబాన్ని మునుపటి కంటే మరింత గట్టిగా ఒక్కటి చేసింది. అలా రెస్క్యూ సిబ్బంది సహాయంతో అందరూ సురక్షితమైన ప్రాంతానికి చేరుకున్నారు. అనామికను వెంటనే హాస్పిటల్లో చేర్చారు. ఆ తర్వాత కొన్ని రోజులకి 3 కోడళ్లు పండంటి బిడ్డలకు జన్మనిచ్చారు. అప్పట్నుంచి ఆ 3 కోడళ్లు తమ అత్తగారైన శారదను దేవతలా పూజించటం మొదలుపెట్టారు. అత్తగారి కఠినత్వం వెనుక ఉన్న అపారమైన ప్రేమను, బాధ్యతను వారు పూర్తిగా అర్థం చేసుకున్నారు. శారద తన మనవళ్ళు, మనవరాళ్లతో, కొడుకులు, కోడళ్లతో ఎంతో ఆనందంగా, సుఖ సంతోషాలతో జీవించటం గడపసాగింది. ఇది వాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.